డేటా బేస్ యాక్సెస్ మేనేజ్మెంట్. ఇక్కడ చూడండి, all business applications need to store large volumes of data organized in a format so that information can be retrieved efficiently and quickly as and when required. With the help of a DBMS, managing the data becomes easy. సో ఇంతకు ముందర సెక్షన్లో మనం ఫైల్స్ ద్వారా డేటాని ఎలా మెయింటైన్ చేయాలనేది చూస్తున్నాం. మరి ఫైల్స్ ద్వారా మేనేజ్ చేసే డేటా ఏదో మినిమం డేటా ఉంటే ఓకే, వీ కెన్ మేనేజ్. బట్ లార్జ్ వాల్యూమ్ ఆఫ్ డేటాని ప్రజెంట్ ఉండే బిజినెస్ అప్లికేషన్స్ అంతా కూడా మెయింటైన్ చేస్తూ ఉన్నాయి. మరి ఆ బిజినెస్ అప్లికేషన్స్ VC++ ఇట్లాంటి సాఫ్ట్వేర్స్ ద్వారా డెవలప్ చేయబడి ఉంటాయి. మరి ఈ లార్జ్ వాల్యూమ్ ఆఫ్ డేటాని మెయింటైన్ చేసేదానికి ఈ బిజినెస్ అప్లికేషన్స్లో మనం ఫైల్స్ కాకుండా డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ యూస్ చేస్తే బ్యాక్ ఎండ్గా, అంటే మన విజువల్ బేసిక్ ఫ్రంట్ ఎండ్, సో దీనికి బ్యాక్ ఎండ్గా డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏదో ఒకటి ఉండాలి. జస్ట్ లైక్ అరాకిల్, లేదంటే మనకి విజువల్ బేసిక్ అయితే డిఫాల్ట్ బ్యాక్ ఎండ్ వచ్చేసి MS యాక్సెస్. మరి MS యాక్సెస్ కావచ్చు, లేదంటే మైక్రోసాఫ్ట్ వల్ల MS SQL సర్వర్ కావచ్చు. ఇట్లాంటి డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ని యూజ్ చేసుకొని బ్యాక్ ఎండ్గా ఇక్కడ ఈ విజువల్ బేసిక్లో మనం ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్స్ డెవలప్ చేయడం జరుగుతుంది. సో అందుకనే వీటిని ఏమంటారు, క్లయింట్ సర్వర్ అప్లికేషన్స్ అని చెప్పేసి అంటారు. క్లయింట్ సర్వర్ టెక్నాలజీని యూజ్ చేస్తున్నాం కాబట్టి. సో మన విజువల్ బేసిక్ ఏమో క్లయింట్, సర్వర్ ఏంటి, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ లైక్ అరాకిల్, MS యాక్సెస్ ఇట్లాంటివి అనమాట. మరి ఆ డేటాని యాక్సెస్ చేసేదానికి డిఫరెంట్ మెకానిజమ్స్, డిఫరెంట్ యాక్సెసింగ్ మెథడ్స్ యూజ్ చేయడం జరుగుతుంది విజువల్ బేసిక్లో. అయితే డిఫాల్ట్ అయితే జెట్ ఇంజన్ అనేది మనకి డిఫాల్ట్ డేటాబేస్ అయిన మైక్రోసాఫ్ట్ యాక్సెస్ని యాక్సెస్ చేసేదానికి యూజ్ చేస్తూ ఉంటాం. అయితే ఈ డిఫాల్ట్ మైక్రోసాఫ్ట్ యాక్సెస్ DBMS కాకుండా వేరే వాటిని లైక్ అరాకిల్, MS SQL సర్వర్ ఇట్లాంటి వాటిని యాక్సెస్ చేయాలంటే ODBC టెక్నాలజీ యూజ్ చేస్తూ ఉంటాం. ఓపెన్ డేటాబేస్ కనెక్టివిటీ అంటాం. సో అట్లా ODBC ద్వారా అదర్ డేటాబేసెస్ అంతా కూడా యాక్సెస్ చేసేదానికి అవకాశం ఉంటుంది. సో మోస్ట్లీ మనం ODBCని ఎక్కువగా బిజినెస్ డెవలప్మెంట్లో, బిజినెస్ అప్లికేషన్స్ డెవలప్మెంట్లో యూజ్ చేస్తూ ఉంటాం. అయితే చిన్న చిన్న డేటా స్టోరేజ్ టూల్స్ అయినా సపోజ్ ఫాక్స్ ప్రో, డీబేస్ ఇట్లాంటి వాటిల్లో ఉన్న డేటాని కూడా యాక్సెస్ చేయాలి అంటే, ఈవెన్ టెక్స్ట్ ఫైల్స్లో ఉండే డేటాని, MS ఎక్సెల్లో ఉండే డేటాని, ఇట్లాంటి వాటిని కూడా మనం అప్లికేషన్స్లో యూజ్ చేసుకోవాలంటే ISAM టెక్నాలజీ యూజ్ చేస్తాం. ఇండెక్స్ సీక్వెన్షియల్ యాక్సెస్ మెథడ్ అనమాట. మరి ఎనీవే మనం డిఫాల్ట్ డేటాబేస్ అయిన MS యాక్సెస్ ద్వారా ఎలా డేటాబేస్ అప్లికేషన్స్ డెవలప్ చేయాలో ఇనిషియల్గా చూద్దాం. మరి ఏ టెక్నాలజీ యూజ్ చేసినా సరే మనం ఆ యొక్క డేటాబేస్ నుంచి డేటాని తీసుకొచ్చి ఇక్కడ మన అప్లికేషన్స్కి అంటే విజువల్ బేసిక్లోకి తీసుకొచ్చి ఇక్కడ ఇంటర్ఫేసెస్ లాగా ఉండేదానికి ఇట్లా రకరకాల ఆబ్జెక్ట్స్ యూజ్ చేయడం జరుగుతుంది. సో ఈ ఆబ్జెక్ట్స్ ద్వారానే మనం డేటాని రిట్రైవ్ చేయడం, ట్రాన్సాక్షన్స్ చేయడం ఇవంతా కూడా కుదురుతుందన్నమాట. సో స్టార్టింగ్లో అయితే డేటా కంట్రోల్, సింపుల్ డేటా కంట్రోల్ ఉంటుంది. స్టాండర్డ్ టూల్ బాక్స్లోనే ఉంటుంది డేటా కంట్రోల్. సింపుల్ డేటాని యాక్సెస్ చేసేదానికి యూజ్ అవుతుంది. అయితే ఇంకాస్త అడ్వాన్స్డ్గా ఎక్కువ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, ఎక్కువ టేబుల్స్లో నుంచి రకరకాల డేటాబేస్ ట్రాన్సాక్షన్స్ చేయాలి అన్నప్పుడు DAOs యూజ్ చేస్తాం, డేటా యాక్సెసింగ్ ఆబ్జెక్ట్స్.
సో అప్ టు విజువల్ బేసిక్ 5th వర్షన్కి అయితే డిఏఓ వరకే ఉండేది. తర్వాత 6th వర్షన్ వచ్చిన తర్వాత ఏడిఓస్ రావడం జరిగింది. సో ఏడిఓస్లో మనకి ఫాస్ట్గా డేటా యాక్సెస్ చేయడం ఎట్లా అనేది చెప్పడం జరిగింది. అంటే చాలా సింపుల్ ఆబ్జెక్ట్స్ని యూజ్ చేసుకొని క్విక్ డేటా ట్రాన్సాక్షన్స్ ఎలా చేయాలి అనేది ఏడిఓస్లో చెప్పడం జరిగింది. సో ఏడిఓస్లో ప్రైమరీగా మనం ఏడిఓడిసి యాక్టివ్ఎక్స్ డేటా కంట్రోల్ అన్నమాట. డేటా కంట్రోల్ ఆర్డినరీ డేటా కంట్రోల్కి బదులు యాక్టివ్ఎక్స్ డేటా కంట్రోల్ని వాడడం జరుగుతుంది. అయితే ఏడిఓ యాక్టివ్ఎక్స్ డేటా యాక్సెసింగ్ ఆబ్జెక్ట్స్. సో డేటా కంట్రోల్ ద్వారా సింపుల్గా డేటాని రిట్రైవ్ చేసి సింపుల్ ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు. మరి కాంప్లెక్స్ ట్రాన్సాక్షన్స్ ఇట్లా ఉన్నప్పుడు డేటాబేస్లో మనం ఏడిఓస్ యూజ్ చేయడం జరుగుతుంది. అలానే రిమోట్ డేటా యాక్సెసింగ్ ఆబ్జెక్ట్స్. సో రిమోట్ డేటాని యాక్సెస్ చేసేదానికి. నెక్స్ట్ డేటా ఎన్విరాన్మెంట్ కూడా ఏడిఓ టెక్నాలజీని యూజ్ చేసుకొని డేటా ఎన్విరాన్మెంట్ ద్వారా కూడా మనం సింపుల్గా డేటాని యాక్సెస్ చేసేదానికి యూజ్ చేస్తాం. సో ఇట్లా డిఫరెంట్ ఇంటర్ఫేస్ ఆబ్జెక్ట్స్ మనం యూజ్ చేసి డేటాబేస్ అప్లికేషన్స్ ఎలా డెవలప్ చేయాలనేది మనం చూద్దాం. ఓకే.